అండ్ ఇప్పుడు గోవిందరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే వచ్చినందుకు. మా సాయి రాజేష్ గారు పాపం ఆయన మీటింగ్ కూడా ఆపుకొని నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా కంపల్సరీ ఒక మాట అయితే చెప్తానండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ స్క్రీన్ ప్లేని మాత్రం ఫిల్మ్ స్కూల్స్లో మెటీరియల్ కింద వాడతారు. స్క్రీన్ ప్లే అంత బాగుంది. నేను మెయిన్ స్క్రీన్ ప్లే బేస్ నచ్చే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 year పైనే స్క్రిప్ట్ వర్క్ చేసాం స్క్రీన్ ప్లేకి. మీరు చూస్తే సినిమా అర్థమైపోతుంది ఎంత వర్క్ చేసాం అనేది. సో తర్వాత కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో మర్చిపోతాం, కొన్ని సినిమాలు బయటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు పడుకునేటప్పుడు మర్చిపోతాం, నెక్స్ట్ డే మర్చిపోతాం. కానీ ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు ఈ సినిమా గురించి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడతారు. అంత క్యారీ చేస్తుంది మీకు ఈ సినిమాని. సో ఈ సినిమా మీకు గుర్తుండే ఉంటుందండి ఈ సినిమా. రెండోది, ఈ సినిమా నార్మల్గా వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారో నాకు తెలుసు. కానీ వన్స్ టైటిల్ చూసిన వెంటనే ఫోన్స్ అన్ని పక్కన పెడతారు, మొత్తం సినిమాలో కాన్సన్ట్రేట్ అవుతారు. అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. నవ్వుతానే ఉంటారండి, సీట్లన్నీ లూజ్ అయిపోతాయి, అంత నవ్వుతారు. ఎందుకంటే మేము 4 ప్రివ్యూలు వేసాం. నేను రకరకాల పీపుల్ని ఆల్ ఏజ్ వాళ్ళకి చూపించాను. ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ చూపించాను. ఈ థియేటర్లో కూడా ప్రివ్యూ చేశాను. సో ఎవ్రీ వన్, ఒక్క కంప్లైంట్ లేదు. ఒక్క సీన్ గురించి కాదు, 20 సీన్లు కూడా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందరూ వెళ్ళి ఈ సినిమాని పాత్రికేయ మిత్రులు చాలా దూరం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా November 21 రిలీజ్ అవుతుంది. అలాగే నా టీంలో ఇప్పుడు లిస్ట్ చదివితే చాలామంది ఉన్నారు. సో టెక్నీషియన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని November 21 థియేటర్లో చూడండి. 100% ఫన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.